టీఆర్ఎస్ భవన్ లో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. కేసీఆర్ గారు అన్న మాట చాలా చిన్న మాట. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేస్తున్న ద్రోహంలో, తెలంగాణ ప్రజలకు చేస్తున్న ద్రోహంలో ప్రజలు ఇవాళ చీత్కరించుకుంటున్న పరిస్థితులలో ప్రజలు తిడుతున్న తిట్లు బయట కాంగ్రెస్ నాయకులను కానీ పార్టీగా కాంగ్రెస్ పార్టీని కానీ ప్రజలు అనే మాటలతో పోలిస్తే, వాళ్ళు చేసిన ద్రోహం విలువతో పోలిస్తే సీఎం గారు అన్న మాట చాలా తక్కువ. సన్నాసులు అనే పదం ఎట్టి కూడా సరిపోదు. వాళ్ళ దగాకోరు విధానాలు, వాళ్ళ మోసపూరిత విధానాలు, వాళ్ళు ప్రజలకు చేస్తున్న ద్రోహం అంత ఇంత కాదు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని, తెలంగాణ రైతాంగానికి నీళ్లు రావద్దని, తెలంగాణ ప్రజలకి విద్యుత్ శక్తి అందొద్దని, తెలంగాణ ప్రజలకు మంచినీళ్ళు అందొద్దని కాంగ్రెస్ పార్టీ ద్రోహపూరిత రాజకీయాలు, కుట్రపూరిత రాజకీయాలు చేస్తూ ఉంది. ఇంకొక వైపు విషపూరిత ప్రచారాలు చేస్తూ ఉంది. ఎక్కడైనా ప్రాజెక్టులు కట్టమని అడుగుతారు. పక్క రాష్ట్రంతో సమస్య వచ్చినప్పుడు అందరూ ఒకటే నిలుస్తారు. కేసీఆర్ గారు 100 సార్లు ఉద్యమ నాయకుడిగా కూడా మాట చెప్పారు. ఉద్యమంలో కూడా కలిసిన సందర్భంలో ఒక తల్లికి 4 కొడుకులు ఉంటే ఎవరికి వారుగా ఉన్నప్పటికి కూడా ఆ తల్లి మీద పక్కవాడు చేయేస్తే అందరు ఒకటే వాడి పని పడతారు అని చెప్పి, అది కావాలి, అది సహజంగా అది ఉండాల్సిన మానవ నైజము అని చెప్పి ఆనాడు ఉద్యమ సందర్భంలో అదే ద్రోహం, అదే కుట్రలు ఉద్యమాన్ని అణచివేయడానికి ఆనాటి వారి ఆంధ్ర నాయకుల కనుసన్నలో చేసిండ్రు. ఇవాళ వాళ్ళ కుట్రలను ఛేదించి రాష్ట్రం తెచ్చిన రాష్ట్రాన్ని మీరు మాత్రమే చేయగలరు, వీళ్ళు చేయలేరు అని చెప్పి ప్రజలే కేసీఆర్ గారికి అధికారం ఇచ్చిండ్రు. ప్రజలే తీర్మానం చేసిండ్రు. వీళ్ళని సన్నాసులు చేసింది ప్రజలు. కేసీఆర్ గారు కూడా అదే మాట చెప్పిండ్రు. వాళ్ళు సన్నాసులు అయినరు, అందరినీ సన్నాసులు చేయాలని చూస్తున్నారు, కానీ వాళ్ళు చేసే కుట్రలకు మేమేం లొంగం, మేమేం వెనుకకు పోం. ఎటువంటి పరిణామాలు ఎదురైనా, ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎట్టి పరిస్థితులలో ప్రాజెక్టులు పూర్తి చేసి తీర్థం, చెప్పిన పద్ధతుల్లో తెలంగాణ ప్రజలకి సాగునీరు ఇస్తాం, తాగునీరు ఇస్తాం, విద్యుత్ శక్తి ఇస్తాము అని చెప్పి చెప్పాను. కానీ ఒక్కదానికి సమాధానం లేదు. కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో ఏది అబద్ధమో చెప్పాలి. కేసీఆర్ గారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. నిజమే కేసీఆర్ గారు చేసింది, ముఖ్యమంత్రి గారు చేసింది ఆరోపణ అయితే అందులో నిజం లేకపోతే చెప్పండి. జీవో 123 మీద 29 కేసులు వేసింది నిజం కాదా? మల్లన సాగర్ మీద 10, పాలమూరు రంగారెడ్డి మీద 8, మిడ్మానేరు మీద 3, అనంతగిరి రిజర్వాయర్ మీద 2 పిటిషన్లు వేసింది నిజం కాదా? పిలిచేషన్ హైకోర్టులో అక్కడ వారు అనుకున్నట్లుగా కోర్టు నుంచి ఉత్తర్వు రాలేదని చెప్పి ఏకంగా గ్రీన్ ట్రిబ్యునల్కి పోయింది. ఇందులో ప్రతి పిటిషన్ వెనుక, ప్రతి కేసు వెనుక ఒక కాంగ్రెస్ నాయకుడు ఉన్నాడు. డికే అరుణ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు చాలా మాట్లాడుతున్నారు. ప్రతి కేసు వెనకాల వీళ్ళందరూ ఉన్నారు. వీరు ఒక్కొక్కరి మనిషి, ఒక్కొక్కరి సహచరుడి పేరు మీద కేసులు వేసిండ్రు. ఎందుకు వేస్తారు? ఏమిటికి వేసిండ్రు? ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయండి. కేసీఆర్ గారు మీరు వచ్చి 20 ఏళ్ళు అయింది, ఇంకా చేయలేకపోతున్నారు. మీరు 20 ఏళ్ల కింద శంకుస్థాపన చేసిరు, పూర్తి చేయట్లేరు. తొందరగా కేసీఆర్ గారితో పని చేయించామని చెప్పి కోర్టులు వేసిండ్రు. ఆ కేసు ఏమని వేసిండ్రు? ఏ మాట ఏమని వేసిండ్రు? ప్రజల పట్ల ప్రేమ ఉంటే గా పని చేస్తారు. కానీ కేసీఆర్ తొందరగా పనిచేసేటట్టున్నాడు. భూసేకరణ తొందరగా పూర్తయితే తొందరగా నీళ్ళు వస్తాయి, తెలంగాణ రైతులు బాగుపడతారు. దాంతో కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుంది, ప్రభుత్వానికి వస్తుంది, టీఆర్ఎస్ పార్టీకి వస్తుంది, మాకు చిప్ప చేతికి వస్తుంది. ఇది ఏడుపు. అంటే మీ చిల్లర రాజకీయాల కొరకు, మీ క్షుద్ర రాజకీయాల కొరకు తెలంగాణ ప్రజల ప్రయోజనాల్ని బలిపెడుతున్నారు.
అది గుర్తుపెట్టుకోవాలి కాంగ్రెస్ నాయకులు. కేసీఆర్ గారు ఏం అనలే మిమ్మల్ని. వస్తుంది అనాల్సిన సందర్భం వస్తుంది. ఆ రోజు మీరు ఎదురు మాట్లాడే శక్తి కూడా ఉండదు. కేసీఆర్ గారు వేసే ప్రశ్నలకి, రేపు ప్రజల ముందు ఉంచబోతున్న విషయాలకి సమాధానాలు చెప్పలేరు. మీరు ముఖం చాటేసుకొని పోవాల్సి వస్తుంది. ప్రజల నుంచి పారిపోయే పరిస్థితి వస్తుంది. ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. ఇదే పద్ధతుల్లో కనుక ప్రాజెక్టులను ఆపుతాం, దాని ద్వారా చిల్లర రాజకీయాలు చేసి ఓటు సంపాదించుకుంటాం అని అనుకుంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఒక రాజకీయ పార్టీగా ప్రజల అభివృద్ధి కొరకు, రాష్ట్ర అభివృద్ధి కొరకు సహకరిస్తూ అధికార పార్టీ తప్పులు చేస్తే, అధికార పార్టీ పొరపాట్లు చేస్తే, అధికార పార్టీ చేయాల్సింది చేయకపోతే విమర్శ చేయండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. కానీ కుటుంబం అని మాట్లాడతారు. డికే అరుణ కుటుంబాల గురించి మాట్లాడుతుంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబాల గురించి మాట్లాడతారు. నవ్వుకుంటారు ప్రజలు. మీరున్న పార్టీకి అధ్యక్షులు ఎవరో ఒక్కసారి సమాధానం చెప్పండి ప్రజలకి. ఎన్ని సంవత్సరాల పార్టీకి ఎన్ని సంవత్సరాలు ఒక కుటుంబం అధ్యక్షులుగా ఉంటారో, మీ కుటుంబాలలో ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయో, పొలిటికల్ ఉద్యోగాలు. మీలాగేం పైరవీలు చేసి టికెట్లు తెచ్చుకోలే. ఇక్కడ ఇవాళ ఇక్కడ ఎంపీలుగా ఉన్న వాళ్ళైనా, ఎమ్మెల్యేలుగా ఉన్నా, మంత్రులుగా ఉన్నా ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములైన వాళ్ళు, కేసులలో పోయిన వాళ్ళు, జైళ్ళలో పోయిన వాళ్ళు, కుటుంబ సభ్యులుగా రాలే. వాళ్ళు ఒక ఉద్యమ కార్యకర్తలుగా, ఉద్యమ నాయకులుగా ప్రజల నుంచి ఎదిగొచ్చారు. కుటుంబాల గురించి మాట్లాడే అర్హత కానీ ఆ నైతికత కానీ మీకు లేదు మాట్లాడడానికి. ఏ కేసు తప్పో చెప్పండి. ముఖ్యమంత్రి గారు కేసులు వేసిన మమ్మల్ని అంటున్నారు, మేము వేయలేదని చెప్పండి. మీరు వేయలేదని ప్రూవ్ చేసుకోండి. ఆ కేసులో పిటిషన్లో ఉన్న పేర్లు ఉన్న వాళ్ళు మా వాళ్ళు కారు అని చెప్పండి. కానీ అవేమి మాట్లాడకుండా నిజమే దేవుళ్ళ మొక్కులు చెల్లించిన సందేహం ఏం లేదు. మీలాగా దొంగతనంగా వైరాలే, దొంగ బాబాల్ని ప్రోత్సహించలే. మీరేమో దేవుళ్ళ సొమ్ము కూడా దోసుక తిన్నారు. హిందూ దేవుళ్ళని దోషిండ్రు, ముస్లింల ఆస్తులు దోషిండ్రు, క్రిస్టియన్ మైనారిటీల ఆస్తులు కూడా దోషిండ్రు. కానీ మా ముఖ్యమంత్రి గారు అన్ని వర్గాల ప్రజల్ని, వాళ్ళ సెంటిమెంట్లను గౌరవిస్తూ ప్రజలందరి కొరకు, ఈ రాష్ట్రం బాగోగుల కొరకు, ప్రజలకు ఏం కావాలనో ప్రజలకు ఇష్టమైన రీతిలో, ప్రజలకు నచ్చిన రీతిలోనే పనిచేస్తున్నారు. కానీ మీకు ఆ విజ్ఞత లేదు. ఎవరి వ్యక్తిగత మత విషయాలలో మేము జోక్యం చేసుకోలే. అందరినీ గౌరవించింది. గాంధీ ఆనాడు ఏదైతే చెప్పిండో, తెలంగాణ ఒక గంగా జమున తహజీబ్ లాగా కలిసిపోతుంది అని చెప్పి, ఇవాళ మళ్ళీ 60 సంవత్సరాల తర్వాత తెలంగాణ ప్రజల వాతావరణం చూస్తున్నారు. ఇవాళ ఈ 3 సంవత్సరాలుగా తెలంగాణలో ఒకరి మతాలని ఒకరి పండుగల్ని ఒకరు కలిసి చేసుకుంటున్నారు. ఒకరి మత విశ్వాసాలు ఇంకొకరు గౌరవిస్తున్నారు. తెలంగాణ మళ్ళీ ఒక బ్రహ్మాండమైన స్వర్ణయుగంలో పోతా ఉంది. మీకు అది నచ్చడం లేదు. ప్రజలు అడిగితే చెప్తారు ఎవరి కుటుంబం ఏందో, ఎవరి రాజకీయాలు ఏందో, ఎవరి చీకటి పనులు ఏందో, ఎవరి చీకటి కోణాలు ఏందో సమాధానం చెప్పండి. ఇవి ఆయన విద్యుత్ శక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే సోయి లేదు. ఒక ఆయనేమో డిమాండ్ లేదు కాబట్టి, రైతులు పొలాలు చేయలేదు కాబట్టి మీకు కరెంట్ సరిపోతుంది అంటాడు. ఒక ఆయన మీరు ఒక్క యూనిట్ కూడా విద్యుత్ ఉత్పత్తి చేయలేదు, మేం చేసిన వాటితోనే స్టార్ట్ చేసిండ్రు, అందుకే చేయగలుగుతాను ఒకటి మాట్లాడతాడు. అసలు అది వాస్తవానికి సన్నాసుల పార్టీ కూడా కాదు. అదొక కప్పల తక్కెడ. ఎవడు నాయకుడో తెలియదు, దాంట్లో ఎవడు కార్యకర్తో తెలియదు, ఎవరికి వాడు ముఖ్యమంత్రిని ప్రకటించుకునే పార్టీ. ఒకడు ఎమ్మెల్యే గెలవలేడు రేపు. కానీ
ఎవరికి వాళ్ళే ప్రకటించుకొని ఊహించుకొని మేము ఎమ్మెల్యేలు కూడా గెలవలేమన్న భయంతోనే ఇవాళ ప్రాజెక్టులు ఆపి కుట్రలు చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక దొంగల ముఠాగానే వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆస్తుల్ని దోచుకొని ఇంతకాలం మీ యజమానులకు బానిసలుగా పనిచేసి అదే మనస్తత్వంతో ఉన్నారు కాబట్టి ఇవాళ తెలంగాణ ప్రజలు వాళ్ళే యజమానులుగా పనిచేసుకునే ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు తట్టుకోలేకపోతున్నారు, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇవాళ తెలంగాణ ఆత్మగౌరవంతో ముందుకు పోతుంది, ఆత్మవిశ్వాసంతో ముందుకు పోతుంది. ముఖ్యమంత్రి గారి విశ్వాసం, ముఖ్యమంత్రి గారి ఆత్మవిశ్వాసం అది వ్యక్తిగతమైనది కాదు, అది సామాజికమైన విశ్వాసం, ఆత్మవిశ్వాసం. ఎస్, తెలంగాణ ప్రజలు ఇవాళ సంతృప్తిగా ఉన్నారు.